బ్రేకింగ్ చూస్తున్నాం. కారు అదుపు తప్పి అయితే బోల్తా కొట్టిన తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల 6 మరణించారు. ఇక రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో హౌన్ష్ భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో 1 మీటర్ మేర అలలు వచ్చాయి. తెల్లవారుజామున పోలీసులు, జపాన్ స్థానిక అధికారులు కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి 6 మృతదేహాలను బయటకు తీశారు. ఈ భారీ భూకంపం వల్ల పలు ఇళ్లు కూలిపోగా 10,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సునామీ హెచ్చరికల జారీతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలిపోయారు. జపాన్ పశ్చిమ సముద్ర తీరం, దక్షిణ కొరియాలో మీటరు మేర ఎత్తులో అలలు వచ్చాయి. భూకంపం కారణంగా రన్వేపై పగుళ్లు ఏర్పడటంతో స్థానిక విమానాశ్రయాన్ని మూసివేశారు. రెస్క్యూ కార్యకలాపాలకు ఆర్మీ సిబ్బందిని పంపారు. ఇషికావా ప్రీఫెక్చర్లోని షీకా టౌన్లో భవనం కూలిపోవడంతో వృద్ధుడు మరణించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు. సునామీ హెచ్చరికల జారీతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలిపోయారు. జపాన్ పశ్చిమ సముద్ర తీరం, దక్షిణ కొరియాలో మీటర్ మేర ఎత్తులో అలలు వచ్చాయి. భూకంపం కారణంగా రన్వేపై పగుళ్లు ఏర్పడటంతో స్థానిక విమానాశ్రయాన్ని మూసివేశారు. రెస్క్యూ కార్యకలాపాలకు ఆర్మీ సిబ్బందిని పంపారు. ఇషికావా ప్రీఫెక్చర్లోని షీకా టౌన్లోని భవనం కూలిపోవడంతో వృద్ధుడు మరణించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.